మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో ఇటు పక్క బీఆర్ఎస్ లో నాగర్ కర్నూలు ఎలాగొందో అటు పక్క కరీంనగర్ లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఏంటంటే కాంగ్రెస్ శ్రేణులు సో ఎమ్మెల్యే రస్మైపై కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి ఆధ్వర్యంలో రస్మైకి అయితే పిండ ప్రదానం చేశారు. ఎందుకంటే భారీ వర్షాలు పడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నా కానీ ఎవరూ ఆదుకోవట్లేదు. ప్రజలు ఎందుకు నష్టపోతున్నా కానీ ప్రజల్ని ఎందుకు ఆదుకోవట్లేదు అనేది వారి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రజలను ఆదుకోవాల్సిన పాలకులు ఫామ్ హౌస్ లో ఉంటున్నారని సత్యనారాయణ అయితే అంటున్నారు. ఇంతవరకు ఎమ్మెల్యే రస్మై వరద బాధితులను పరామర్శించిన పాపం పోలేదు. బాధితులకు సొంత ఖర్చుతో సాయం చేశారు కాంగ్రెస్ పార్టీ అని కొరుట్ల ఇన్ఛార్జ్ అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వరద బాధితులకు సహాయం చేయడానికి అయితే ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు అని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే మానకొండూరు నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఒక పిండ ప్రదాన కార్యక్రమం చేపట్టారు. తాను అంటే వరద బాధితులను ఇప్పటి వరకు కూడా అసలు రాకుండా వాళ్ళకి ఎలాంటి సహాయం చేయకుండా కనీసం కంటి తుడుపు చర్య కూడా ఏం చేయట్లేదంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఈ వర్షాలతో నష్టపోయిన వారిని తాము ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, తమకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళ ఒక భరోసాను అయితే కల్పించే ప్రయత్నం కూడా చేశారు. ఇటుపోతే కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాటి రత్నాకర్ రావు దివంగత మాజీ మంత్రి తనయుడు మనవడు ఏదైతే నరసింగరావు ఉన్నారో తాను కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీకి తమ ఆదుకుంటుంది, అంటే బాధితులను ఆదుకుంటుంది. వరదలకు ఇల్లు కోల్పోయిన వారు కానీ ఇంకా ఇతరత్ర డ్యామేజ్ కి సంబంధించిన వారికి మేము ఉన్నామంటూ కూడా ముందుకొచ్చి వారికి ఒక సొంత ఖర్చులతో ఒక సహాయం అందించే పరిస్థితి నెలకొన్నాయి. మనం బిజినెస్ లో చూస్తున్నట్టుగా తాను సొంత ఖర్చులతో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం కూడా దిగి వచ్చి వెంటనే సహాయం అందించాలి బాధితులకు కూడా. ప్రకృతి వైపరీత్యాల వల్ల వీళ్ళంతే బాధితులు అంటే నష్టపోయిన వారికి కూడా తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందించడమే కాకుండా వారికి ఇల్లు నష్టపోయిన వారికి పక్క భవనాలను కూడా కట్టించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇట్లాంటి వాటిలో మాత్రం తాము ముందుంటామంటూ కూడా నరసింహారావు పలు కాలనీలలో కూడా తన వంతు సహాయక చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇటు పోతే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇది ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. కేసీఆర్ లాంటి వాళ్ళు అసలు అంటే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కూడా కనీసం ప్రజలను ఆదుకోవడానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు రావట్లేదు. ఆ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అండ్ ప్రధానంగా ఒక వినూత్నంగా ఈ మానకొండూరు నియోజకవర్గంలో నష్టపోయిన అంటే వరదలకు నష్టపోయిన వారికి పరామర్శించి వారికి అంటే వినూత్నంగా ఒక పిండ ప్రదాన కార్యక్రమం అంటే కేసీఆర్ చిత్రపటానికి ఒక పిండ ప్రదానం అంటే వాళ్ళు రసమయి బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటించట్లేదు. వారికి ఎలాంటి అంటే బాధితులకు ఒక భరోసాను అయితే కల్పించట్లేదు. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బాధితులకు అండగా ఉంటాం, సహాయం చేస్తామంటూ కూడా ఒక భరోసాను అయితే కల్పిస్తూ వాళ్ళు పర్యటనలు అయితే బిజీగా చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. వారు ఎటైతే శ్రీకాంత్ చూసుకున్నట్లయితే అంటే పిండ ప్రదానం వచ్చేసరికి మన సాంప్రదాయం ప్రకారం చనిపోయిన తర్వాత పెడతారు. అంటే కేసీఆర్ కానీ అదే విధంగా రస్మైకి కానీ వీళ్ళు పెడుతున్నారు అంటే అక్కడ ఎంత వీళ్ళు తీవ్ర బాధల్లో ఉన్నారో మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజలను పట్టించుకోలేదు, వరద బాధితులను అయితే పట్టించుకోలేదు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విషయం మీద పిండ ప్రదానం మీద అటు రస్మై కానీ ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ ఎవరైనా కానీ రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా వరుణ్. అంటే ఇప్పటి వరకు అయితే ఇంకా ఎలాంటి స్పందన మాత్రం రాలేదు అధికార పార్టీ నేతల నుంచి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. దీనికి స్పందనగా రేపు వాళ్ళు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కూడా నియోజకవర్గానికి చెందిన నేతలు ఖచ్చితంగా ఇలాంటి ఏదో నిరసన కార్యక్రమం లాంటిది ఖచ్చితంగా చేపడతారు. కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ గా వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పిండ ప్రదానం అంటే ఒక చనిపోయిన వ్యక్తికి పిండ ప్రదానం చేస్తుంటారు. అంటే గవర్నమెంట్ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా బ్రతికి ఉన్నట్టుగా లేరు. వరద సహాయం అంటే ఆపత్కాల సమయంలో బాధితులను పరామర్శించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. అలాంటి ప్రభుత్వం చనిపోయింది అని అంటూ వాళ్ళు ఒక సంకేతాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాధితులకు మేము భరోసాగా కల్పిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు ముందుకు వస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నాయి వరుణ్.